ఎదగాలి అంటే నేను ఒకటే చెప్తుంటాను, అందరికీ ఉంటుంది. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలి, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం, అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి ఎదగాలి అని ఉంటుంది. కానీ వాళ్ళలో ఆలోచన ఉన్నా కానీ ఆచరణలోకి తీసుకురావడానికి ఎవరో ఒకరికి అంటే ఒక మార్గదర్శకుడు, ఓ రూట్ గైడర్ కావాలి. సో అలా నేను చిన్నప్పుడు నాకెవరూ లేక నా స్వతహాగా ఎదిగి నేను కొంతమందికి హెల్ప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను ఒక జీరో టు హీరో అని పెట్టి ఎవరికైతే నెక్స్ట్ లెవెల్ అంటే ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఎలాగైనా సరే లైఫ్లో నెక్స్ట్ లెవెల్ ఏందో చూడాలి అనుకునే వాళ్ళకి నేను ఒక మార్గదర్శకుడిగా కావాలి అనేది చిన్నప్పటి నుంచి తపనండి. సో దాని గురించి నేను స్టార్ట్ చేశాను. దట్స్ రియలీ నైస్. కానీ ఈ మోటివేషనల్ స్పీకర్స్ అనండి, లేదంటే మీలాగా ఒక మార్కెటింగ్ ట్రైనర్స్ అనండి, లైఫ్ కోచెస్ అనండి, వీళ్ళందరూ కూడా ఇచ్చినప్పుడు మేము విన్నప్పుడు ఇంత బాగా చెప్పారనిపిస్తుంది. కానీ ఆ టైంకే ఉంటుంది అది. ఇంటికి వెళ్ళి రియలిస్టిక్గా ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళిపోయారంటే అవేం గుర్తురావు. యాక్చువల్గా నిజంగా ఎవరికి గుర్తొస్తుందంటే ఎవరైతే సీరియస్గా ఆ టాపిక్ మీద వాడు పర్టికులర్గా ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రతి నిమిషం మైండ్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనిషి నైజం అనేది ఒకటి ఉంటుంది కదా. సో మీ మాటతో ఎలా మారిపోతారు అనుకుంటారు మీరు? మాటతో కాదండి, ఏదైనా కానీ మార్పు రావాలంటే ఎవరైతే వింటారో, ఎవరైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఆలోచనతో మాలాంటి వాళ్ళ ట్రైనింగ్స్కి వస్తారో, అవకాశాల గురించి వెతుకుతున్నప్పుడు వాళ్ళకు ఒక నీడ్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళ నీడ్ నుంచి గోల్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి నీడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం అద్భుతంగా కనపడుతుంది. ఇప్పుడు సినిమా కూడా చూడండి, సినిమా చూసినప్పుడు ఉన్న ఉత్సాహం తెల్లారి ఉండదు. అలానే మావి కూడా ఎలా ఉంటుందంటే మోటివేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ లైఫ్లో ఏదో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలన్న తపంతో మేము ఎన్నో చెప్తాం. కానీ వాళ్ళు విన్న తర్వాత ఈ ప్రపంచం ఎలాంటిది అంటే బయటికి వెళ్ళిన తర్వాత నీకెందుకు, నీకు అవసరమా, నీ చదువెంత, నీ బ్రతికెంత, నీ జెండర్ ఏంది, సో నీకు అనవసరం, ఉన్నది ఏదో నడుస్తుంది కదా, ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు, ఇలాంటివన్నీ వింటూ ఉంటారు. ఈ విన్న తర్వాత 1-2 సంఘటనలు ఏవో జరగగానే నిజమే వీళ్ళందరూ చెప్పింది కరెక్టే, మనకు సెట్ కాదు, మనకెందుకులే అని ఆగిపోతూ ఉంటారు. 100% మంది ఆగిపోతూ ఉంటారండి. మేము కూడా వచ్చిన వాళ్ళందరూ, మా ట్రైనింగ్స్కి వచ్చిన వాళ్ళందరూ ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అన్న తపంతో మేము చెప్తాము. మాకు చెప్పి ఒకటి అలవాటు అయిపోయింది. ఏదైతే మా క్లాసెస్కి అటెండ్ అవుతారో 6 to 15% అండి సక్సెస్ రేటు. మాకే బాధ అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నీడ్తోనే వస్తారు, అవకాశాలు దోలాడుతూనే వస్తారు. వాళ్ళకి చేయగలను అని అనిపిస్తే డెఫినెట్గా చేద్దాము అనే ఇంటెన్షన్తోనే వస్తారు. కానీ వినేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు. దానికి కారణం నీ వల్ల కాదు, నీకెందుకు, ఈ కొన్ని మాటలు వాళ్ళని ఆపుతూ ఉంటాయి. ఇదే కారణం అండి, వేరేది ఏమీ లేదు. సార్ అసలు మీరెందుకు వచ్చారు ఇటు సైడు, మీరేం చదువుకున్నారు, మీ గురించి మాకు ఒకసారి? ఏం లేదండి, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్టడీసు, పేదరికము, 10x10 రూము, ఫ్యామిలీ మొత్తం అదే రూమ్లో అడ్జస్ట్మెంట్. సో పండగలు సెలబ్రేషన్ చేసుకోలేకపోవటం, మమ్మల్ని ఎవరు అంటే ఎనీ ఈవెంట్స్కి ఇన్విటేషన్స్ లేకపోవడం, దగ్గర వాళ్ళు కూడా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కొంచెము అంటే డబ్బు అంటారు కదా, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని. సో కాబట్టి ఈ డబ్బు లేకపోవడం వల్ల ఎవరు ఫ్రెండ్షిప్ చేయకపోవడము, ఏమన్నా తినాలన్నా, ఏదన్నా లైఫ్ని ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా మనీ రిలేటెడ్ కావటము. సో మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ అయిపోయింది, మనీ మేక్స్ మెనీ థింగ్స్ కూడా పోయి ఎవ్రీథింగ్స్ అయిపోయింది. సో చిన్నప్పటి నుంచి ఒకటే తప్పనండి, సంపాదించాలి, అది కూడా ఎథికల్గా సంపాదించాలి, న్యాయబద్ధంగా సంపాదించాలి, ట్యాక్స్ పేయి మనీ సంపాదించాలి, కానీ బాగా సంపాదించాలి. నేను కారులో తిరగాలి, నాకు సొంత ఇల్లు ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి బాగా కొంచెం బలంగా నాటుకుపోయింది. దాంతో నేను సర్వే చేశాను. సింగిల్ లైన్లో చెప్పాలి అంటే పక్కనే ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడిని. ఈ సారథి స్టూడియో పక్కన గవర్నమెంట్ హై స్కూల్ స్టడీసు. నాకున్నటువంటి ఆశయాలతో ఎవరికి సొంత కారు ఉన్నా, ఎవరికి సొంత ఇల్లు ఉన్నా వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని, మీరు ఏం చేస్తున్నారు, ఒకటే క్వశ్చన్, రెండో క్వశ్చనే లేదు, మీరు ఏం చేసేవాళ్ళు. సో ఎవరింటికి వెళ్ళినా కానీ ఓనర్ చెప్పే ప్రతి ఆన్సర్ మ్యాచ్ అయిందండి. దాదాపు ఒక 90% మ్యాచ్ అయింది. ఓనర్, ఆ హౌస్ ఓనర్, అతని కారు ఉండేది, కిరాయిలు వచ్చాయి, అద్దెలు వచ్చాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యాపారం చేస్తున్నా అని చెప్పేవాళ్ళు. అది చిన్నదో పెద్దదో, కిరాణా షాపు ఉండనివ్వండి, లేదా బేకరీ ఉండనివ్వండి, హోటల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ షాపు, ఎలక్ట్రానిక్ షాపు, చిట్టీల బిజినెస్, ఏదో ఒక చిన్నదో పెద్దదో బిజినెస్ చేస్తున్నా అన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కారు ఉండేది, సొంత ఇల్లు ఉండేది. ఈ అద్దెకుండేవాళ్ళు అదే ప్లేస్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు కనిపించలేదు? అదే ఇంట్లో ఉన్న అద్దెంటి వాళ్ళ డోర్లు కూడా నాకు చేశాను, మీరేం చేస్తున్నారు అని.
అద్దింట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చెప్పిన ఆన్సర్ జాబ్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు. 7th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో నేను చేసింది ఈ సర్వే. సో అప్పుడే నాకు అనిపించింది జీవితంలో నిజంగా సొంత ఇల్లు కారు ఉండాలంటే బిజినెస్ కాన్సెప్ట్లో ఎదగాలి, జాబ్ చేస్తే మన బ్రతకంతా దిల్లే అవుతుంది అని ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో పడ్డది. సో అక్కడ నుంచి ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు అంటే అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎండిపోయిన పెండని ఎరువుగా పక్కన ఉన్న శ్రీనగర్ కాలనీ, నాగార్జునగర్ కాలనీలో ఎవరింట్లో చెట్లు ఉంటాయో వాళ్ళకి డోర్ నాక్ చేసి మీ దగ్గర చెట్లు ఉన్నాయి, నా దగ్గర ఎరువు ఉంది కావాలన్నా అని అమ్మేవాడిని. సమ్మర్ హాలిడేస్లో ఇదే పంజాగుట్ట నుంచి ఎర్రగడ్డ వరకు ఆటో స్టాండ్లు, బస్ స్టాండ్లో అద్దె సైకిల్ మీద మజ్జిగ ప్యాకెట్లు అమ్మేవాడిని. సో అలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. అందరూ అనేవాళ్ళు, చాలామందికి చదివేటప్పుడు చిన్నప్పుడు చెప్తారు, బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది అని. నాకు అలానే చెప్పేవాడు, బాగా చదువుకో ఉద్యోగం వస్తుంది, ఈ కోర్స్ చేయి, ఆ సిలబస్ చేయి, ఇంత ర్యాంకు తెచ్చుకో, మంచి జాబ్ వస్తుంది, నీకు కష్టాలు పోతాయి, నీకు మంచి లైఫ్ వస్తుంది, నీకు రికగ్నైజేషన్ వస్తుంది, నీకు పెళ్లి కావాలన్నా జాబే. ఇలా మన చిన్నప్పటి నుంచి ఒక హిప్నటైజ్ లాగా మనం పెంచుతూ ఉంటారు. నాకు అలానే చెప్పేవాళ్ళు. సో అందరికీ నేను అనేవాడిని, నేను జీవితంలో జాబ్ చేయను, బిజినెస్ చేస్తా అనేవాడిని చిన్నప్పటి నుంచి. అందరూ అనేవాళ్ళు, అరే ఫుట్పాత్ మీద పూలు అమ్ముతావు, కాలనీలలో పోయి పెండ అమ్ముతావు, బస్ స్టాండ్ ఆటో స్టాండ్లలో బటర్ మిల్క్ అమ్ముతావు, బిజినెస్ అంటారా దీన్ని అని. కానీ ఆ రోజే నేను చెప్పిన, నీ ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, నా వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే అనేవాడిని. వ్యాపారం చిన్నది పెద్దది కాదండి. చాలామంది అనుకుంటారు, మన మజ్జిగ మినప్పుడు మీరు చేసిన జాబ్లన్నా బిజినెస్సే. ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళైనా ఒక చిన్న డ్రాప్తోనే స్టార్ట్ అవ్వాలి అని. మహాసముద్రంలో కలిసేవి ఎన్నో డ్రాపులు కలిస్తేనే అది మహా పెద్ద సముద్రం అల్టిమేట్లీ. ఏం లేదు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు బిజినెస్ మైండ్ సెట్ అండి. చాలామందికి బిజినెస్ అనగానే ఏమనిపిస్తుంది, మన మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ బిజినెస్ అనగానే ఒకటే ఉంటుంది, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒకటి చదువుతో పాటు ఏ ఉండాలి అంటే పెట్టుబడి ఉండాలి. సరే మనకు పెట్టుబడి లేదు, జనరల్గా మిడిల్ క్లాస్ వాడు బిజినెస్ చేయాలంటే చాలా టఫ్ అది. సరే ఎక్కడొకక్కడ అప్పు తెచ్చో లేదన్నా తాకట్టు పెట్టో ఏదైనా ప్రాపర్టీ అమ్మో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే రెండోది మనల్ని భయపెట్టేది రిస్క్ అండి. ఒకవేళ ఫెయిల్ అయితే అసలు ఈ ఉన్న లైఫ్ కూడా పోతుంది అని. అసలు మనం రిస్క్ తీసుకునే కెపాసిటీ మన దగ్గర ఉందా అనేది కదా సార్ ఇట్స్ అ మేజర్ ఫ్యాక్టర్. సో అలాంటప్పుడే కదా పెట్టుబడులు లేనివి మన చేతిలో ఒక 1000 రూపాయలు ఉంటే ఒక 500లో మనం పెట్టుబడి పెట్టుకుని ఏం చేయగలుగుతాం అనేది మనం ఆలోచిస్తాం. అలా మీరు స్టార్ట్ చేసిన ఇంటికి అక్కడ మీరు సక్సెస్ అయ్యారా సార్ ఆ బిజినెస్ దగ్గర? డెఫినెట్గా చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఫస్ట్ పెట్టుబడి లేని వ్యాపారం, ఎండిపోయిన పెండని కాలనీలలో చెట్లు ఉన్న వాళ్ళకి ఎరువుగా అమ్మటం, దానికి పెట్టుబడి అవసరం లేదు. దాని నుంచి వచ్చిన డబ్బులతో సీజనల్ బిజినెస్ అంటే ఫుట్పాత్ల మీద బంతి పూలు అమ్మటం, దీపావళికి క్రాకర్స్ అమ్మటము, సీజనల్ బిజినెస్ చేసేవాడిని. సమ్మర్ హాలిడేస్లో కూడా బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివి అమ్మటం చేసేవాడిని. దాని తర్వాత వచ్చిన డబ్బులతో చిన్నగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను. దాని తర్వాత హోటల్ బిజినెస్కి వెళ్ళాను. దాని తర్వాత కేబుల్ ఆపరేటర్ని అయ్యాను. బిఫోర్ మార్కెటింగ్ కూడా నేను మెహర్ ఫ్యాషన్ డిజైన్స్ అండ్ మెహర్ మ్యాచింగ్ సెంటర్ అనేటువంటి లేడీస్ ఫ్యాషన్ డిజైన్ బిజినెస్లో నేను నెలకి 1.5 lakh సంపాదిస్తూ కూడా డిస్సాటిస్ఫాక్షన్ అండి. అంటే నేను సంపాదించి సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను, అంటే ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, నా లెవెల్కి అక్కడ దాకా రావడం అనేది నేను సక్సెస్ అనుకుంటాను. కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి నేనేం చేయగలను? ఏం చేయలేను అక్కడ. అంటే నా షాపు, నా బిజినెస్, నా ఇన్కమ్ కాదు, నేను ఏదో చేయాలి, నేను సంపాదిస్తూ నలుగురికి సంపాదించే మార్గం చూపించాలి అనే ఒక చిన్న థాట్ నన్ను మార్కెటింగ్లోకి తీసుకొచ్చిందండి. అంటే ఇక్కడ నేను సంపాదిస్తూ ఎంతోమందికి మళ్ళీ సంపాదించే మార్గం ఇందులో ఉంది కాబట్టి. సో మార్కెటింగ్ అనేది దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, సంపాదించాలన్న తపన తప్ప, నెక్స్ట్ లెవెల్ చూడాలి, బ్రతకడం కాదు జీవించాలి, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ అనేది రైట్ ప్లాట్ఫామ్ అని నేను ఫస్ట్ ఎంట్రీ అయ్యి ఒక 2 years వర్కౌట్ చేసిన తర్వాత నేను ఇందులో నేను సక్సెస్ కావటం కాదు, ఇందులో నాలాంటి వాళ్ళని నేను తయారు చేయగలను, నాలాగా ఎవరికైతే ఎదగాలని ఉందో వాళ్ళకి నేను ఒక ఆసరాగా నేను హెల్ప్ చేయగలుగుతా వీళ్ళకి అని నాకు ఎప్పుడైతే అనిపించిందో ఇమీడియట్గా నేను లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ట్రైనింగ్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే మార్కెటింగ్ అనగానే ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది అనేది ఒక లైన్ ఉంది ఇక్కడ. సో దాన్ని బ్రేక్ చేయాలి, అవుట్ ఆఫ్ బాక్స్ వర్క్ చేయాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయాలి అని ఎప్పుడైతే అనిపించిందో నేను నేర్చుకున్నాను మోడర్న్ మార్కెటింగ్. అంటే ఒకే ట్రైనర్ దగ్గర దొరకదండి ఇది. నేను సుమారు కొన్ని 100 ట్రైనర్స్ దగ్గర, నేను లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ట్రైనర్స్ దగ్గర ఒక 2 years నేర్చుకొని ఒక్కొక్కరి దగ్గర ఉన్న ఒక్కొక్క కీ పాయింట్స్ అన్నీ నేను జాగ్రత్తగా నోట్ చేసుకొని మన మైండ్ సెట్స్, ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళ మైండ్ సెట్, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సో ఒక చదువుకున్న వాళ్ళ
ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఒక మహిళల ఆలోచించే వాళ్ళకున్నటువంటి రెస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇందులో వర్కౌట్ కాగలుగుతారు, ఇవన్నీ పాయింట్ నోట్ చేసుకొని సో వర్కౌట్ చేయడం జరిగింది. సక్సెస్ అయ్యాను. ఇప్పటికీ సుమారు నేను ఒక 5,000 మందికి పైగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఇవ్వగలిగాను. అంటే ఫైనాన్షియల్ ఆర్థిక స్వేచ్ఛ అండి. అవును, నాకు అర్థమైంది. ఆర్థిక అంటే స్వేచ్ఛ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే కదా మీరు స్వేచ్ఛనిచ్చేది. చూడండి, వాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, చదువుకునే వాళ్ళైనా, ఇంటి పనుల్లో బిజీగా ఉండేవాళ్ళైనా, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, వ్యాపారాలు చేసేవాళ్ళైనా, వాళ్ళ డైలీ యాక్టివిటీ డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ రెగ్యులర్ ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం డిస్టర్బ్ కాకుండా, వాళ్ళకున్న ఫ్రీ టైం ఏదైతే ఉంటుందో, మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, ఏదో ఒక ఫ్రీ టైంని వాడుకుంటూ టైమే పెట్టుబడిగా పెడుతూ, ఇందాక నన్ను వ్యాపారం ఎందుకు చేయలేకపోతున్నాం, పెట్టుబడి లేకుండా. రెండోది ఏంది, రిస్క్ అనేసి. పెట్టుబడి లేకుండా రిస్క్ లేని వ్యాపారం ఏదన్నా ఉంది అంటే అది మార్కెటింగ్ అండి. అద్భుతమైన ఆదాయాలు ఉన్నాయి ఇందులో. మీ ఫ్రీ టైంని మాత్రమే వాడుకుంటూ ఇక్కడ ఎలా సంపాదించవచ్చో నేను డిజైన్ చేశాను. సో వాళ్ళకు వచ్చే రెగ్యులర్ ఆదాయంతో బ్రతుకుతున్నారు, కానీ ఇక్కడ వచ్చిన అడిషనల్ ఆదాయంతో వాళ్ళు జీవిస్తున్నారు. బ్రతకడం వేరు, జీవించడం వేరు కదా. సో వాళ్ళ కోరికలు తీర్చుకోగలుగుతున్నారు, సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలో చేయాలనుకుంటున్నారు. ఇప్పటికి సుమారు 150 మందికి పైగా సూసైడ్ చేసుకుందామని ఆలోచన దాకా వెళ్ళి లెటర్లు కూడా రాసిన వాళ్ళు చాలామంది నా వీడియోలు చూసి, నా ఇన్విటేషన్ కార్డ్స్ చూసి నా దాకా రావడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కారులో తిరుగుతున్నారండి హ్యాపీగా.